హాయ్ వెల్కమ్ టు కొలుగురు 24/7 న్యూస్ టీవీ. నేను శ్రవణ్ కుమార్, అనలిస్ట్. జననాయకన్ ఇది తమిళ సినిమా టైటిల్. తెలుగులో జననాయకుడు టైటిల్తో విజయ్ నటించిన చిత్రం. విడుదలకు ముందు వివాదాల్లో ఉంది, విడుదల తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ వివాదంలో చిక్కుకుంది జననాయకుని సినిమా. తమిళ స్టార్ విజయ్ నటించినటువంటి జననాయకన్ చిత్రం ఎన్నికల ముందు విడుదల కావాల్సిందే, కానీ వివిధ కారణాలతోటి సెన్సార్షిప్ అనే రీజన్ తోటి రాజకీయ ఒత్తిడి కారణంగా సినిమాను నిలుపుదల చేశారు అని చెప్పేసి గత తమిళనాడు ఎన్నికల ముందు మనం విన్న వార్త అది. ఒక సినిమాను నిలుపుదల చేయడంలో రాజకీయ ఒత్తిడులు ఉండడం ఎంతవరకు సబబు అని చర్చించాం. మళ్ళీ అదే సినిమా మీద ఒక సినిమాలో రాజకీయ విమర్శలు, ఎద్దేవలు, హేళనలు ఉండడం ఎంతవరకు సబబు అని కూడా ఇప్పుడు మళ్ళీ ప్రశ్నించాల్సి వస్తుంది. పూర్తి వివరాలకు వెళ్దాం. ఇది ఈనాటి టాపిక్. జననాయకుని సినిమా వివాదంలో ఉంది. జైల్లో ఉన్న ఒక నాయకుడితో బేరం కుదిరినట్టుగా మాట్లాడుకున్నారట. ఇది సినిమాలో సన్నివేశం. మీరు సీఎం, నేను డిప్యూటీ సీఎం. తెలుగు రాజకీయాలను హేళన చేసినటువంటి చిత్రం ఇది విషయం. తమిళనాడు రాజకీయాల ముందు విజయ్ ఎక్కడ గెలుస్తాడేమో, విజయ్ సినిమా ప్రభావం అంటే ఆల్రెడీ విజయ్ యొక్క ప్రభావం రాజకీయాల్లో ఉంది. సోషల్ మీడియా ద్వారా చాలా వేవ్ క్రియేట్ చేసుకోగలిగిండు. ఈ సినిమా కనుక రిలీజ్ అవుతే ఇంకా ఆయన ఆపడం కష్టమవుతుందేమో అనుకున్నారేమో ఆనాటి పాలకులు. ఒకవైపు రాష్ట్ర పాలకులు, ఇంకొక వైపు కేంద్ర పాలకులు ఇద్దరూ కలిసి కుట్ర చేసి ఈ సినిమా నిలుపుదల చేశారు అని చెప్పేసి వివాదం ఉంది, వాదన ఉంది. చివరికి చాలా రాజకీయ పరిణామం తర్వాత ఎన్నికల్లో విజయడాక ముగించి విజయ్ ముఖ్యమంత్రి అయ్యాడు. మనందరికీ తెలిసిందే, రాజువారు తలుచుకుంటే దెబ్బల కొదవా అని. ఏ రాజు తలుచుకుంటే ఆ సినిమా అయిపోయిందో మళ్ళీ ఆ రాజు స్థానంలోనే ఈ హీరో విజయ్ వచ్చాడు. కాబట్టి తనకున్నటువంటి ప్రాథమికమైనటువంటి సమస్యలు మొదటి దశలో వదిలేసుకున్న తర్వాత రెండవ దశలో ఈ సినిమా రిలీజ్ కోసం ప్రయత్నాలు చేసి ఎట్టకేలకు నిన్న జూలై 23వ తారీఖున రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ వివాదంలోకి ఎక్కింది. ఏమిటి అంటే ఆ సినిమాలో క్యారెక్టర్ పరంగా ప్రకాష్ రాజ్ రాజకీయ నాయకుడు, మంత్రి హోదాలో ఉంటాడు. ఆయన మాజీ మంత్రిగా వివిధ కేసుల్లో, వివిధ వివాదాల్లో జైలుకి వెళ్ళడం, అక్కడ ప్రభావితమైనటువంటి ఒక క్యారెక్టర్ వచ్చేసి ఇంకొక నాయకుడు వచ్చేసి జైల్లో ఉన్న ప్రకాష్ రాజ్ను పరామర్శించడం. ఆ పరామర్శలో భాగంగా ప్రకాష్ రాజ్తో చెప్తున్నటువంటి డైలాగులు ఏంటంటే, మనం రాజకీయ నాయకులు ఏదైనా కేసులో జైలుకి వెళ్తే మన తరపున అలజడి సృష్టిస్తానికి, నిరసన వ్యక్తం చేయడానికి రాజకీయ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఒక డైలాగు. రెండవది, అక్కడ ఉన్నటువంటి ప్రకాష్ రాజ్ తోటి ఇంకో క్యారెక్టర్ బాబీ డియోల్ చెప్తున్న డైలాగ్ ఏంటంటే, మీరు జైల్లో ఉన్నారు, మీకోసం నేను ఇన్నాళ్ళు అంటే వాళ్ళిద్దరు వ్యతిరేకంగా ఉంటారంటే వాళ్ళిద్దరికి ఒక క్షణం కూడా పడినటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. అలాంటి సందర్భంలో జైల్లో ఉన్నటువంటి ప్రకాష్ రాజ్ని పరామర్శించి ధైర్యం ఇవ్వడానికి ఈ బాబీ డియోల్ క్యారెక్టర్ వచ్చేసి డైలాగ్ చెప్తా ఉంది, మీరు బలంగా ఉండండి, మీరు జైల్లో ఉన్నారు, మీరు సీఎం అవ్వండి, నేను డిప్యూటీ సీఎం అవుతానని చెప్పేసి ఈ తరహా సంబంధించినటువంటి, అంటే ఇది డైలాగ్ టు డైలాగ్, ఇది కాకుండా ఈ భావం, ఈ అర్థం వచ్చేలా అక్కడ సినిమాలో సన్నివేశం ఉంది. ఇది ఖచ్చితంగా తెలుగు రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ విభజనాంధ్రప్రదేశ్ యొక్క రాజకీయాల్లో 2023 ఎన్నికల ముందు జరిగినటువంటి చంద్రబాబుని అరెస్ట్ తర్వాత జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ వెళ్ళి మాట్లాడిన సందర్భాన్నే సమపాలతో పోలుస్తూ ఇది ఏలనగా, అంటే పవన్ కళ్యాణ్ జైల్లో ఉన్నటువంటి ఆ చంద్రబాబునితోటి బేరం ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ సన్నివేశాలనే పోల్స్తూ ఈ సినిమాలో సన్నివేశం పెట్టడం, అందున ప్రకాష్ రాజ్ డైలాగుతో ఉండడం వలన, అంటే ప్రకాష్ రాజ్కి మనకు తెలుసు ఇక్కడ పవన్ కళ్యాణ్తో చాలాసార్లు విభేదిస్తూ రాజకీయంగా చాలాసార్లు ఘర్షణ వాతావరణానికి ట్వీట్లు చేయడం కానీ, వ్యాఖ్యలు చేయడం కానీ చూస్తున్నాం. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం తీసుకున్నాడో ఇంకాస్త ఎక్కువగా పవన్ కళ్యాణ్ మీద ప్రకాష్ రాజు దాడి చేయడం, అంటే వాక్యాలతో, సెంటెన్స్ తోటి లేదా డైలాగ్తో, వాక్యాలతోటి, ట్విట్లతోటి దాడి చేయడం మనం చూసాం. ఈ సన్నివేశాన్ని, అంటే తెలుగు రాజకీయాల్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు యొక్క ఉద్దేశాన్ని సినిమాలో కావాలనే ప్రకాష్ రాజ్ తోటి చెప్పించారా లేదా ప్రకాష్ రాజే కావాలని పెట్టించాడో కానీ మొత్తం మీదైతే ఆ సినిమాలో ఉన్నటువంటి రెండు రకాలు, అంటే జనం నా కోసం రోడ్ల మీదకి రావాలి, గొడవలు చేయాలి, ఒక నాయకుడు అరెస్ట్ అవుతే అనేటువంటి ఒక సందేశం. రెండవది బేరం కుదుర్చుకోవడం లేదా ఒప్పందం కుదుర్చుకోవడం లేదా ముందే డిస్కస్ చేసుకోవడం, ముందే లాలుచిపడడం.
రెండు ప్రత్యర్థులుగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఒప్పందం మీద అక్కడ సీఎం డిప్యూటీ సీఎం వెళ్ళడం అనేది, సినిమాలో సన్నివేశం ఉండడం అనేది ఖచ్చితంగా ఇది తెలుగు రాజకీయాలనే ప్రభావితం చేయడం, లేదా హేళన చేయడం, లేదా బనాయించడం, వ్యంగ్యంగా చూపించడం అని చెప్పేసి వివాదం వస్తుంది. దీన్ని హైలైట్ చేసి తెలుగు అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు దీన్ని విపరీతంగా ట్రోల్ చేస్తూ వీళ్ళ జీవితం అంటే పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు విషయం అని చెప్తూ ట్రోల్ చేస్తూ ఉంటే తప్పని పరిస్థితుల్లో దాన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి తెలియక ఒకవైపు డిఫెండ్ చేస్తున్నటువంటి అంటే కూటమి ప్రభుత్వం డిఫెండ్ చేస్తున్నా, కూటమి ప్రభుత్వం అభిమానులు డిఫెండ్ చేస్తున్నా, ఒకవైపు డిఫెండ్ చేస్తున్నాయి, మరోవైపు ఈ విజయ్ జననాయకుని సినిమా మీద దాడి చేస్తూ ఉన్నారు కూటమి అభిమానులు. అంటే ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజకీయాలలో విజయ్ ఈ విధంగా ప్రవర్తించడం ఏంటి, ఎందుకు అనేది ఇక్కడ చర్చ జరుగుతూ ఉంది. పైగా ఈ సినిమా విషయంలో ఎన్నికల ముందు ఈ సినిమాని రాజకీయంగా ఆపడంప్పుడు పవన్ కళ్యాణ్ నైతికంగా విజయ్కి మద్దతు ఇస్తూనే ఒక సినిమా విషయంలో రాజకీయాలు చేయొద్దు, దాన్ని ఒక సినిమాగా చూడాలని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ మీదని ఇట్లాంటి సన్నివేశం రావడం, మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతాడో, ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో ఎదురు చూస్తున్నారు. కానీ వేచి చూడాలి. ఇటువైపు ఈ రాద్ధాంతం అంతా కూడా సోషల్ మీడియాలో జరుగుతున్నా, ఒకవైపు ఇక్కడ జననాయకుని సినిమా యూనిట్ నుంచి కానీ ఎవరు స్పందించలేదు, మరోవైపు కూటమి నుంచి కానీ ఎవరు అధికారికంగా దీన్ని విమర్శించకుండా లేదా సమర్థించకుండా ఏం చేయకుండా కానీ సోషల్ మీడియా మాత్రం విపరీతమైన ట్రోలింగ్ అయితే జరుగుతూ ఉంది, చర్చ జరుగుతూ ఉంది. సినిమా పరంగా, టెక్నికల్ పరంగా సినిమా బాగుంది. వినోద్ డైరెక్షన్గా వచ్చినటువంటి ఈ చిత్రం, పూజా యాక్ట్ అండ్ విజయ్ కాంబినేషన్ వచ్చిన చిత్రం, ప్రకాష్ రాజ్, బాబీ డియోల్ ప్రధాన పాత్రకు వచ్చిన చిత్రం, మంచిగా అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్లో బాగా టెక్నికల్ వాల్యూస్ అండ్ ఫిల్మ్ అయితే బాగుంది. తాను ఏదైతే ఆశించాడో రాజకీయాలకు అంటే రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి అవ్వడానికి, రాజకీయ సంచలనం సృష్టించడానికి తాను ఏం చేయబోతున్నాడో సినిమా ద్వారా సందేశం ఇవ్వాలని విజయ్ అయితే అనుకున్నాడు. దాన్ని సినిమా రూపంలో చిత్రీకరించడంలో విజయం సాధించారు. కానీ ఇక్కడ తెలుగు రాజకీయాలను సమపోలతో పోలుస్తూ హేళనగా ఎద్దేవా చేయడం నిజంగా బాధ అనిపిస్తుంది. దీంతోపాటు ఇంకొకటి, ఇది భగత్ కేసరి బాలకృష్ణ గారి సినిమా కాపీ రైట్స్ అని లేదా అది ఇన్స్పిరేషన్ అని అంటూ ఉన్నారు. దానిలో నుంచి మూలకథ తీసుకుని దాని ద్వారా ఆ తమిళ రాజకీయాలకు లేదా విజయ్ తన కెరీర్కి పరంగా మలుచుకొని సినిమాని అయితే ముందుకు తీసుకెళ్లారు. మొత్తం మీద జననాయకన్ సినిమా విడుదలకు ముందు ఏ విధంగా సంచలనం సృష్టించిందో, విడుదల తర్వాత అదే రచ్చ చేస్తూ మళ్ళీ సంచలనాల వైపు ఉంది. ఈ రచ్చ మీద అంటే ఇక్కడ జైల్లో ఉన్న నాయకుడు బేరం ఇవంతా కూడా ఏదైతే క్యాప్షన్ ఉందో దీని మీద జననాయకుని యూనిట్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.